హలో అండి, రైతులందరికీ నమస్కారం. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని వరి పండించే రైతులందరూ కూడా ఇక మొదటి దఫా అయిన దమ్ములో లేకపోతే నాట్లు వేసే రోజు డీఏపీ అదేవిధంగా యూరియా వేసే ఉంటారు. ఇక రెండో దఫా అయిన ఈ పిలక దశలో ఎటువంటి ఎరువులు వేసుకుంటే వరికి బలం వచ్చి మంచి పిలకలు వస్తాయనే సందేహాలైతే ఉంటాయి. ఇక ఈ వీడియోలో రెండో దఫాలో ఎటువంటి ఎరువులు అందిస్తే వరికి మంచి బలం కలిగి అధిక పిలకలు వస్తాయో అనే విషయాలైతే తెలుసుకుందాం. అసలు ఈ దశలో వరికి ఎటువంటి పోషకాలు అవసరమవుతాయో తెలుసుకుందాం. ఇటువంటి పోషకాలు అందిస్తే మంచి పిలకలు వచ్చే అవకాశం ఉంటుందో అనే విషయాలు తెలుసుకుంటే ఈ దశలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. వరి పంటలో అండి ప్రధానంగా ఈ దమ్ములో వేసిన లేకపోతే ఈ పిలక దశలో వేసిన ఆఖరికి చిరుపొట్ట దశలో వేసినా కూడా ముఖ్యంగా 3 పోషకాలు అయితే అత్యంత అవసరమైతే పడతాయండి. వీటినే ప్రధాన పోషకాలు అంటారు. అందులో ముఖ్యంగా భాస్వరం, నత్రజని, పొటాష్ ఇవి 3 అందిస్తే దాదాపుగా వరిలో పోషక యాజమాన్యం పూర్తయినట్లే. అయితే ఇందులో ఒక చిక్కు వచ్చిందండి. ఇదివరకు అయితే మొత్తం భాస్వరం మోతాదుని అంతా కూడా నాట్లు వేసే రోజు లేకపోతే మొదటి దమ్ములో వేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. అందరూ కూడా కాంప్లెక్స్ ఎరువుల మీద ఆధారపడి ఈ వ్యవసాయాన్ని అయితే పండిస్తున్నారు. ఒకవేళ మీరు నాట్లు వేసే రోజు భాస్వరం మోతాదు మొత్తాన్ని కూడా మీరు డిఏపి రూపంలో అందిస్తే ఇక అంతంత రేట్లు పెట్టి ఈ కాంప్లెక్స్ ఎరువులు కొనే పని అయితే ఉండదండి. ఈ 3 ప్రధాన పోషకాలు అత్యంత ముఖ్యమైన భాస్వరం యొక్క మోతాదు ఒక డిఏపి కట్ట వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు నాట్లు వేసే రోజు కనుక 20-20 వేశారనుకోండి, ఇక మళ్ళా రెండో దఫా అయినా ఈ పిలక దశలో కూడా కాంప్లెక్స్ ఎరువు ఏదో ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో భాస్వరం యొక్క మోతాదు 20% ఉంటుంది. ఇది మొత్తం పంట కాలానికి సరిపోదు కనుక రెండోసారి కూడా ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటే మంచిది. అందులో కూడా మనకి ఈ 3 ప్రధాన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అంటే భాస్వరం, పొటాషు, యూరియా ఇలా ఈ 3 ప్రధాన పోషకాలు కలిగిన ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువునే ఎంచుకోవాలి. కానీ రైతులందరూ కూడా మళ్ళీ రెండోసారి కూడా ఈ పిలక దశలో కూడా 20-20 వేస్తుంటారు. 20-20 వేసుకుంటే మంచిదే, కానీ దీంతోపాటు ఖచ్చితంగా పొటాష్ ఎరువుని అందించాలి. 20-20లో పొటాష్ ఉండదు, అదేవిధంగా యూరియా శాతం కూడా తక్కువగా ఉంటుంది. కనుక యూరియా పొటాష్ కలుపుకొని దాంతోపాటుగా 20-20 వేసుకుంటే మనకి డోస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక 20-20 కొని మళ్ళీ పొటాష్ కొనాలంటే మీకు ఖర్చు తడిసి మోపిడవుతుంది. ఇలాంటి సందర్భంలో మనం పొటాష్ని అయితే వదిలేస్తున్నారు రైతులందరూ. కానీ మీరు పొటాష్ని వదిలేయకుండా ఇక 10-26 కానీ 14-35 కానీ 20-20 ప్లేస్లో వాడుకుంటే మనకు కావాల్సిన పొటాష్ మోతాదు సరిపోతుంది. ఇంకా ఈ దశలో అండి సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ఉంటుంది. ఈ రెండో దఫాలో పిలకలు అధికంగా రావడానికి ఈ సూక్ష్మ పోషకాల సహాయం చాలానే ఉంటుంది. కనుక ఈ పోషకాలను అందించడానికి రైతులందరూ కూడా ఈ దుబ్బు గోళీలని ఆశ్రయిస్తున్నారు. ఇక వీటికి దుబ్బు గోళీలు అని రావడానికి ప్రధాన కారణం ఇవి వేస్తే పిలకలు బాగా వస్తాయని రైతుల్లో ఒక అపోహ ఉంది. అందుకే వీటిని దుబ్బు గోళీలుగా పిలుస్తున్నారు. ఇక దుబ్బు గోళీలో ఉండేది ప్రధానంగా సూక్ష్మ పోషకాలే అండి. సూక్ష్మ పోషకాలు అన్నిటినీ కలిపి ఇక మనకైతే దుబ్బు గోళీల పేరుతో ఈ గుళికలను అయితే అమ్మేస్తున్నారు. ఇంకా ఈ దుబ్బు గుళికల్లో అండి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన దుబ్బు గోళీలు ఎన్నుకుంటే చాలా మంచిది. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేసిన ఈ గుళికల్లో అండి మొక్కకు కావాల్సిన 60 రకాల పోషకాలు అయితే అందుతున్నాయి. కనుక ఈ ప్రధాన ఎరువులైన 14-35 కానీ 20-20 కానీ 28 కానీ ఇలాంటి ఎరువులతో పాటు మనం ఈ దుబ్బు గోళీలు కూడా కలిపి వేసుకోవాలి. ఇక కంపెనీల విషయానికి వస్తే సాగరిక కానీ బయోవిటా కానీ ఇవైతే మంచి కంపెనీలు అండి. వీటిలో ఏదైనా ఒకదాన్ని ఒక ఎకరానికి 4 కేజీల దుబ్బు గోళీలు వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది రైతులు అండి ఈ 14-35 కానీ 10-26 కానీ కొనడానికి కొంచెం ఇబ్బంది పడి ఈ 20-20 వేస్తుంటారు. ఇటువంటి వారు కూడా స్ప్రేయింగ్ రూపంలో పొటాషియం అయితే అందించవచ్చండి. దానికోసం మనకి 13-0-45 కానీ ఇటువంటి నీటిలో కరిగే ఎరువులు అయితే లభిస్తాయి. వీటిలో ఎకరానికి 1 కేజీ ప్యాకెట్ని మనం ఎలాగో మొగి పురుగు అదేవిధంగా ఆకు చుట్టు పురుగుకి మందు పిచికారీ చేస్తుంటాం కదా, వాటితో పాటు కలిపి ఇది కూడా మనం పిచికారీ చేసుకుంటే మనమండి ఈ పొటాష్ ఎరువుని స్ప్రేయింగ్ రూపంలో అందించినట్లు అవుతుంది. ఇలా ఈ స్ప్రేయింగ్ ద్వారా పొటాషియం అందిస్తే అండి మనకి 150-200 లోపే ఖర్చు అవుతుంది. కనుక పొటాష్ కొనలేని వారు ఎవరైనా ఈ యొక్క స్ప్రేయింగ్ రూపంలో పొటాషియం అందించుకోవచ్చు. ఇక ఫైనల్గా అండి 3 ప్రధాన పోషకాలను అందిస్తూ వాటితో పాటు సూక్ష్మ పోషకాలను కూడా అందించుకుంటే ఈ రెండో దఫా ఎరువుల డోసు కంప్లీట్ అవుతుందండి. ఖచ్చితంగా రైతులందరూ కూడా పొటాష్ ఎరువును అందించే ప్రయత్నం చేయండి. పొటాష్ ఎరువుతో ఇప్పుడేం పని, ఇప్పుడు మనం గింజ పాలు పోసుకోవట్లేదు కదా, గింజ ముదిరే దశలో కంకి వేసే దశలో వేసుకుంటే
కంకి వేసే దశలో వేసుకుంటే గింజలు బాగా పాలు పోసుకొని గింజలు బాగా బరువు వస్తాయి కదా ఇప్పుడెందుకు అని కొట్టి పారేస్తుంటారు. వరి పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి పొటాష్ కీలక పాత్ర పోషిస్తుంది. పొటాష్ వేసుకుంటే ఈ రోగాల బారిన పడకుండా ఉంటుంది. ముగి పురుగు, గొట్టం రోగం, అదేవిధంగా అగ్గి తెగులు ఇలాంటి రకరకాల రోగాల నుండి పంటని ఈ పొటాష్ కాపాడుతుందండి. ఖచ్చితంగా ఈ పిలక వేసే దశలో మనం పొటాష్ను ఖచ్చితంగా అందించుకోవాలి. ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోలు మీ దాకా చేరాలంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.